వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేదైతే 144 స్క్వేర్ యార్డ్స్ G+1 అనమాట. ఇది ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్ అండి. చాలా స్పేషియస్ రూమ్స్ వచ్చినాయి. 144 G+1 ఇండివిజువల్ హౌస్ విత్ కబోర్డ్స్, కార్ పార్కింగు అండ్ రోడ్డు కూడా ఏంటంటే సిమెంట్ సీసీ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు అనమాట. వెల్ డెవలప్డ్ ఏరియా అండ్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. తాడిగడ్డ మున్సిపాలిటీ కిందకి. ఇల్లు అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రెడీ టు మూవ్లో ఉంది. ఫైనల్ పెయింటింగ్ ఒకటి పెండింగ్ ఉంది అండ్ బాత్రూమ్ కమోడ్స్ బాత్రూమ్ కమోడ్స్, ట్యాప్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. హౌస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇదంతా మనకి కింద పోర్షన్ చూపిస్తున్నాను. కింద ఒక డబుల్ బెడ్రూము, పైన ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చింది. 144 స్క్వేర్ యార్డ్స్లో వచ్చిందనమాట. వెస్ట్ ఫేసింగ్ బిల్డింగు అండ్ ఇది లొకేషన్ వచ్చేసి తాడిగడప లొకేషను అండ్ రోడ్డు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్ అయితే. ఇదంతా ఫుల్ సీలింగ్ ఇచ్చేసారు అండ్ ప్రొఫైల్ లైట్స్, పీవీసీ మిడిల్లో పీవీసీ ఇచ్చారన్నమాట లుక్ కోసం. అండ్ కబోర్డ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ప్లైవుడ్ కబోర్డ్స్, లామినేటెడ్ షీట్తో ప్లైవుడ్ కబోర్డ్స్ అన్నమాట. ఇవి కార్నర్ లైట్స్ విత్ ప్రొఫైల్ లైట్స్ ఇచ్చారు. సీలింగ్ అయితే హౌస్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. 144 స్క్వేర్ యార్డ్స్ కన్నా కూడా ఇది G+1 అనమాట హౌసు. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి యాజ్ ఈజ్ టేక్ వుడ్ ఫ్రేమ్ ఇచ్చాడు. యాంటీ స్క్విడ్ పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఈ పార్కింగ్ టైల్ అయితే ఇదంతా మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. హౌస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. విత్ రెడీ టు మూవ్లో ఉంది హౌసు. ఇదంతా మనకు మెయిన్ హాల్ అవుతుంది అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసేపటికి కిచెన్ అవుతుంది. విత్ డైనింగ్ సెట్ చేసుకోవచ్చు. ఇదంతా కిచెన్ ఏరియా విత్ డైనింగు. పూజకి అయితే చిన్న మందిరం ఇచ్చారన్నమాట పూజకి. ఇదేమో కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ ఓపెన్ కిచెన్ లాగా విత్ డైనింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. లేదు చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. డైనింగ్ అయితే ఇది డైనింగ్ అయితే ఇది అండ్ ఫైనల్ కోటింగ్ ఉందండి. అందువల్ల చిన్న చిన్న స్క్రాచెస్ కానీ స్టెయిన్స్ కానీ కనపడుతున్నాయి. అండ్ వాష్ ఏరియా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చక్కగా స్పేషియస్ వాష్ ఏరియా వచ్చింది. ఇది వాష్ ఏరియా అనమాట. ఓకే, వాష్ ఏరియా ఇది ఈశాన్య వైపు నుంచి ఇట్లా నడకదారి కూడా వచ్చిందనమాట. అండ్ 100% వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఇది. అండ్ బిల్డర్ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. బిల్డర్ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. అండ్ బెడ్రూమ్స్ చూద్దాము. బెడ్రూమ్స్లో కూడా కబోర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ డోర్స్, బెడ్రూమ్ డోర్స్కి వచ్చేపట్టి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. లుక్ అండ్ బాగుంది. ఇది బెడ్రూమ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ ఫ్లోర్స్ వచ్చేసి మార్బుల్ ఫినిషింగ్. ఇది బెడ్రూము. కబోర్డ్స్ అయితే ఈ విధంగా వస్తాయి. విత్ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు బెడ్రూమ్స్కి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మిర్రర్ సెట్ కూడా ఇచ్చారు. మిర్రర్ కూడా సెట్ చేశారు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. దీనికైతే హెవీగా కబోర్డ్స్ వచ్చినాయి అండ్ దీనికి కూడా మిర్రర్ సెట్ ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసేపటికి ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది అటాచ్డ్ టాయిలెట్. ఇది కూడా సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది అటాచ్డ్ టాయిలెట్. సో ఓవరాల్ ఇది కింద అయితే అండ్ పైన టాప్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఇది టాప్ ఫ్లోర్ అండ్ టైల్స్ వచ్చేసేపటికి గ్రానైట్ ఫినిషింగ్ టైల్స్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అండ్ స్టీల్ రైలింగ్ ఇచ్చారన్నమాట. రైలింగ్ కూడా స్టీల్ రైలింగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఎందుకంటే పార్కింగ్ కూడా కవర్ అవుతుంది కాబట్టి మీకు హాల్ పెరుగుతుంది అండ్ సిట్అవుట్ వచ్చింది. ఇదంతా ముందు సిట్అవుట్ వస్తుంది అనమాట, రోడ్ వైపు సిట్అవుట్. అండ్ లొకేషన్ వైజ్గా చూసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ అండ్ లొకేషన్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనమాట.
హాలు కమ్ సిట్అవుట్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్, ఎందుకంటే కింద పార్కింగ్ లేదు కాబట్టి, పార్కింగ్ కిందే ఉంటుంది కాబట్టి ఇది హాలు కమ్ సిట్అవుట్. అంటే గ్రానైట్ ఫినిషింగ్తో ఫినిష్ చేశారు. ఓకే, అండ్ హౌస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లొకేషన్ కూడా మంచి లొకేషన్ అనమాట. ఇదంతా డైనింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసేపటికి కిచెన్లో వచ్చేపటికి మళ్ళీ కబోర్డ్స్ మారుతాయి అనమాట. కొంచెం లుక్ మారింది. అండ్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వాష్ ఏరియా, ఇది అండ్ బెడ్రూమ్స్ చూపిస్తాను. ఇది ఒక బెడ్రూము, సెకండ్ బెడ్రూమ్ ఇది, అందుకే చిన్నది వస్తుంది. దీనికి అటాచ్ లేదు, కామన్ టాయిలెట్ అయితే బయట ఇచ్చారన్నమాట. ఇది సెకండ్ బెడ్రూము విత్ కబోర్డ్స్తో ఉంది. పెండింగ్ వర్క్ అయితే ఓన్లీ ఫైనల్ కోటింగ్ ఒకటి ఉంది, బాత్రూమ్ కమోడ్స్ ఫిక్స్ చేయాలి, మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది కామన్ టాయిలెట్ అవుతుంది. ఇది ఇక్కడ కామన్ టాయిలెట్ ఇచ్చారన్నమాట. ప్రతి రూమ్ ఎంట్రన్స్కి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు, లైఫ్ రావడానికి ప్లస్ చెద అటువంటిది పట్టకుండా ఉండడానికి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. స్లైడింగ్ డోర్స్ ఇచ్చారనమాట. కమోడ్స్ అయితే వార్డ్రోబ్స్కి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ ఒక టాయిలెట్ అక్కడ వస్తుంది. సో ఓవరాల్గా అయితే హౌస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సైట్ తక్కువైన 144 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే. G+1 అండ్ ప్రైస్ వచ్చేసేపటికి 1,35,00,000 అండి. మొత్తం కంప్లీట్ చేసేస్తారు. ఇంకా పెండింగ్ వర్క్ అయితే 15 days పెండింగ్ వర్క్ ఉంటుంది. ఒక ఫైనల్ కోటింగ్ ఒకటి, బాత్రూమ్ కమోడ్స్, ట్యాప్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మెయిన్ గేట్ కలర్ ఒకటి పెండింగ్ ఉంది. మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, హౌస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. అండ్ సీలింగ్ కూడా మంచి ట్రెండీ లుక్తో డిజైన్ చేశారు. మధ్యలో పీవీసీ షీట్స్తో కూడా కవర్ చేశారన్నమాట. ప్రొఫైల్ లైట్స్ ఇచ్చి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది హౌస్ అయితే. అండ్ ఇదండి ఓవరాల్గా ఇది G+1 144 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్. వెస్ట్ ఫేసింగ్, పడమర ఫేస్ అవుతుంది. ప్రైస్ వచ్చేసేపటికి 1,35,00,000 అనమాట. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. అండ్ విత్ కార్ పార్కింగ్ ఉంది. అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది. ఇది G+1, గ్రౌండ్ ఫస్ట్ మాత్రమే వచ్చినాయి. సెకండ్ ఫ్లోర్ కూడా పర్మిషన్ ఉంది. కావాలంటే పెంట్ హౌస్ లేకపోతే డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ CRDA అప్రూవల్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ అనమాట. తాడిగడప లొకేషన్. ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను, 1,35,00,000 ప్రైస్. స్లైట్లీ నెగోషియబుల్ అండి, ఎక్కువ నెగోషియబుల్ అయితే కాదు, స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ.